మామూలుగా అంతకుముందు ఈ సోషల్ మీడియాలో రెస్పాన్స్లో ఒక ముగ్గురు నలుగురు పేర్లను గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు సుష్మా స్వరాజ్ ఎవరైనా కనుక బాధితులకి సంబంధించి ఇదే ప్రాబ్లం ఉంటే విదేశాంగ శాఖలో వెంటనే రెస్పాండ్ అయ్యేది. ఆవిడ ఫాలోఅప్ చేసేది. నాకు బాగా గుర్తు, అప్పట్లో నాకు సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళని కిడ్నాప్ చేశారు ఈ విదేశాల్లో. ఆ కిడ్నాప్ చేసినటువంటి సందర్భంలో నా నోటీస్కి వచ్చినప్పుడు నేను దాన్ని వార్తగా ప్రొజెక్ట్ చేసి దాన్ని అక్కడ ఢిల్లీలో సుష్మా స్వరాజ్ కార్యాలయానికి అందజేయడం, వెంటనే ఆమె స్పందించి ఫాలోఅప్ చేసి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఎట్టకేలకు 10-15 రోజుల తర్వాత విడిపించినటువంటి సంఘటన. సదర్ కంపెనీతో కూడా మాట్లాడి, అంటే అంత ఫాలోఅప్ చేసేది ఆవిడ. ఆ తర్వాతన మళ్ళీ అట్లాంటి ఫాలోఅప్లో వచ్చేటప్పటికి అంటే విదేశాంగ శాఖలో అలాంటి ఫాలోఅప్ కేంద్ర మంత్రి స్థాయిలో చేయడం అన్నట్టు జయశంకర్ గారు కూడా మిగతాయని చూస్తున్నారు, కానీ వాటి ఇన్వాల్వ్మెంట్ తక్కువగానే ఉంది. అది కేంద్ర స్థాయిలో కనిపించింది. అట్లాగే కేటీఆర్ ఎవరైనా కనుక ఏది విదేశాలకు వెళ్ళినటువంటి తెలంగాణ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాని మీద ఆయన రెస్పాండ్ అవ్వడం కానీ, వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం, లేకపోతే వాళ్ళకి అక్కడ ఆదుకునే ప్రయత్నం చేయడమా, చివరికి శిక్షలు పడ్డ వాళ్ళని విడిపించే ప్రయత్నం చేయడమా, ఇదంతా చేసుకొచ్చారు. మళ్ళీ ఆ లక్షణం ఇక్కడ లోకేష్లో బాగా స్పష్టంగా కనిపించింది. ఏదైతే మొన్న శివ అనేటువంటి వ్యక్తి దుబాయ్ అక్కడ కువైట్లో ఉన్నటువంటి ఎడారిలో తను చిక్కుకుపోయినటువంటి వైనాన్ని చెప్తూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో వెంటనే స్పందించి ఎంబసీతో మాట్లాడి, అలాగే తెలుగుదేశం ఎన్ఆర్ఐ వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి వెంటనే రక్షించి తీసుకొచ్చినటువంటి ఉదంతం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి అంశం. ఇట్లాంటి వాటిని అభినందించాలి ఖచ్చితంగా.